హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈ అరటికాయలు చూసారా అండి? చక్కరకాయలు అంటారు కదా దీన్ని. సో, మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినటువంటి ట్రిప్‌కు అంటే టూర్ వెళ్ళాం కదా! ఆ టూర్‌కి వెళ్ళినప్పుడు మేము నంద్యాలలో తెచ్చినటువంటి చెట్టనమాట. ఆ చెట్టుకు కాసినటువంటి ఫస్ట్ టైమ్ గెల అండి. ఇంత పెద్దగా అయింది. చాలా చాలా బావుంది. మా పొలంలో కాసినటువంటి అరటి పువ్వనమాట. సో, మనకు అరటి చెట్టు ఉంది గదా! సో, ఒకటేమో నంద్యాల నుండి తెచ్చింది. ఇంకొకటేమో ఆహ్, అంతకుముందు వేరే వాళ్ళిస్తే చెట్టు అది నాటిందనమాట. సో, ఆ పువ్వులు వేస్ట్‌గా పోకుండా ఇలా కర్రీ చేస్తారు. కర్రీ చాలా చాలా బావుంటుంది. సో, మీకు ఫస్ట్ నేనెలా ఒలిచాలో చూపిస్తాను. ఫస్ట్ ఇవన్నీ తీసేసుకొని పువ్వులు ఇక్కడ ట్రాన్స్‌పరెంట్‌గా ఒకటి కనిపించింది గదా! అది తీసేయాలి. తర్వాత పుప్పడి లాంటిది ఉంటుంది కదా మధ్యలో అది చాలా గట్టిగా ఉంటుందండి. సో, దాన్ని గూడా తీసేసేయాలి. మరొక్కసారి చూపిస్తాను చూడండి. సో, ఇలా విచ్చగానే మనకు ఇలా అంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేది ఒకటి ఈక కనిపిస్తుందనమాట. దానికి ఉండేదే ఆకు. సో, అది తీసేసేయాలి. దానికి ఇంకా లోపల ఒకటి మొత్తం పుప్పడిలాగా ఒకటే కట్టెలాగా ఉంటుందనమాట. గట్టిగా ఉంటుంది. సో, అది కోయడానికి కూడా వస్తుంది. కాకపోతే ఇవి వేస్తే ఏమవుతుందంటే బాగా చేదుగా అవుతాయన్నమాట. సో, అందుకని వాటిని తీసేసేయాలి. ఇలా మొత్తం అన్నీ తీసుకొని తీసేసిన వాటిని కూడా ఉప్పు నీళ్ళు పెట్టుకొని పక్కన కొంచెం ఉప్పు ఎక్కువేయండి. సో, అందులో వేసుకోవచ్చు. లేదా ఇంకొంచెం మంది మజ్జిగలో కూడా నానపెడతారు. సో, మన దగ్గర మజ్జిగ లేదు ఇప్పుడు. అందుకని ఉప్పు నీళ్ళలో వేస్తున్నాను. ఉప్పు నీళ్ళలో వేసినా ఒకటే, మజ్జిగలో వేసినా ఒకటే. అన్నీ తీసుకొని అన్నీ తీసుకునేంత వరకు అన్ని ఉప్పు నీళ్ళలో వేసి ఫైనల్గా అన్నీ అయిన తర్వాత సో, ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వెంటనే మళ్ళీ అవి ఉప్పు నీళ్ళలో వేసేయాలన్నమాట. సో, ఉప్పు నీళ్ళలో వేయకపోతే ఏమవుతుందంటే అవి కలర్ మారితే అంతే కాకుండా చేదుగా కూడా అవుతాయి. సో, ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. మన చేతులకు ఆయిల్ రాసుకోవాలండి పువ్వులు తీసేటప్పుడు. ఎందుకంటే మన చేతులు కూడా నల్లగా అయిపోయి గీతలు గీతలుగా పడిపోతాయి. సో, అలా కాకుండా నూనె రాసుకొని చేతులకు అప్పుడు తీసేయాలి. ఇప్పుడు ఫైనల్గా మనం అన్నీ కోసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఉప్పు నీళ్ళలో నానపెట్టుకొని. ఇప్పుడు కొంచెం నూనె బాగా పడుతుంది దీనికి. సో, నూనె వేసి తర్వాత తాలింపు గింజలు వేసి అవి చిటపటలు ఆడిన తర్వాత పెసరపప్పు అలాగే కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని తర్వాత కొంచెం ఫ్రై చేసిన తర్వాత మనం కోసి పెట్టుకున్నటువంటి అరటి పువ్వును కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి. నేను ఉల్లిపాయలు అవేం వేయలేదు. ఎందుకంటే వీటికి పెద్దగా ఉల్లిపాయ అవసరం ఉండదు. ఎందుకంటే ఇవే ఉల్లిపాయ టేస్ట్‌లో ఉంటుందనమాట. అంటే క్యాబేజీ ఇంకా ముల్లంగి ఫ్లేవర్ ఉంటుంది. సో, మనకు తెలుస్తుందనమాట రకరకాల టేస్ట్ వస్తుంది. అది వేసే ఇంగ్రీడియంట్స్‌ని బట్టి టేస్ట్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది మొత్తం డ్రైగా అవుతుంది కదా! కొన్ని నీళ్ళు పోసుకొని అంతా కలిపేసి కొద్దిసేపు ఒక 10 నిమిషాలు ఉడికేంత వరకు మూత పెట్టేసుకొని తర్వాత తీసి మళ్ళీ కలిపేసుకుందాము. నేను ఇనుప బాండీలో వేసానండి. ఇనుప బాండీలో కాకుండా లేదా నాన్ స్టిక్‌లో వేసుకోండి. అప్పుడు ఏమైనా కలర్ మారకుండా ఉంటుందేమో. సో, నాకెందుకో ఇది మామూలుగానే కలర్ చేంజ్ అవుతుందండి. అరటి పువ్వు కానీ, కర్రీ కానీ ఏవైనా సరే కలర్ చేంజ్ అవుతుంటాయి. కాబట్టి లేదా మీరు అల్యూమినియం దాంట్లో కూడా వేసుకొని వండుకొని చూడొచ్చు. నేను ఈ ఆహ్, ఉంటుంది కదా! ఇనుముది ఎక్కువ యూజ్ చేస్తాననమాట. అందులో కూరలు బాగుంటాయి ఫ్రైకి వాటికి అని. సో, దానివల్ల కలర్ చేంజ్ అయింది. కలర్ చేంజ్ అయినా కూడా కర్రీ సూపర్‌గా ఉంటుందండి. సో, ఫైనల్‌గా నేను పచ్చి కొబ్బరి ఉంటుంది కదా! దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా చేసి మిక్సీకేసుకొని ఇందులో కలిపేస్తున్నాను. కాసేపు ఉంచితే నూనెంతా పైకి తేలుతూ ఉంటుందనమాట. దీంట్లో ఎంత నూనెసినా అస్సలు కనపడదు. సో, నూనె అయితే కొంచెం ఎక్కువగా పడుతుంది. ఎంత నూనెసి చేస్తే అంత ఎక్కువగా పడుతుంది. అంత అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత ఫైనల్‌గా నేను రొట్టె చేస్తున్నా అండి. జొన్న రొట్టె రాత్రికి చేశాననమాట కర్రీ ఇది. అన్నంలో బావుంటుంది. అలాగే చపాతీ ఇంకా జొన్న రొట్టె. సో, మేము చపాతీ చాలా తక్కువగా తింటాము. రొట్టెలు ఎక్కువగా తింటాం అనమాట. మార్నింగ్ రొట్టెనే అలాగే నైట్ కూడా రొట్టెనే చేసుకుంటాము. మధ్యాహ్నం మాత్రమే బాక్సెస్‌కు అన్నం పెడతానండి లంచ్ బాక్సులకు. సో, ఒకవేళ ఇంట్లో ఉంటే సో, అన్నమే. కాకపోతే మేము చాలా జొన్న రొట్టెలను ఇష్టపడతాము. అవే తింటూ ఉంటామనమాట. జొన్న రొట్టె ఎలా చేయాలో కూడా నేను మన ఛానల్‌లో పెట్టానండి వీడియో. సో, ఒకసారి చెక్ చేయండి. వీలుంటే నేను కింద లింక్ డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. చెక్ చేయండి. ఫస్ట్‌లో చేసే వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. నాకైతే చాలా కష్టంగా అనిపించింది ఫస్ట్‌లో. తర్వాత ఇప్పుడు అన్నిటికంటే ఏది ఈజీ అంటే అన్నం కంటే కూడా జొన్న రొట్టెనే ఈజీ అనిపిస్తుంది. టక చేసేయొచ్చనమాట. అంత బాగా నేర్చేసుకున్నాను. సో, అంతే. ఫస్ట్‌లో నాకు ఏడుపొచ్చేది జొన్న రొట్టెన ఎలా చేస్తారో అని. తర్వాత నేనే ఫాస్ట్‌గా చేయడం చే నేర్చుకున్నాననమాట. చూడండి ఫస్ట్ రొట్టె పెట్టేసుకున్నాను. తర్వాత కర్రీ అయితే చాలా బాగుంది.
దీంట్లో 2, 3 టేస్టులు కనిపిస్తాయని చెప్పాను గదా! ఒకటేమో అవి ఉంటాయి గదా! ఉల్లికాడల టేస్ట్ ఒకటి, ఇంకా ముల్లంగి, అలాగే ఉల్లిపాయ టేస్ట్ అక్కడక్కడ అనిపిచ్చింది. ఇంకా క్యాబేజ్ గూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇన్ని రకాల టేస్టులు అనిపిస్తూ ఉంటాయనమాట. సో, మనం ఇంకా వేరే వేరేవి అంటే శనగపిండి వేసుకోవచ్చు, ఇంకా నువ్వుల పొడి అవి కూడా వేసుకొని ట్రై చేయొచ్చు. సో, నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్‌లో కూడా మన ఛానల్‌లో షేర్ చేయండి. సో, ఫైనల్‌గా నేను తింటున్నాను. నాతో పాటు మీరు కూడా తిందురండి. ప్రతిరోజు మన వీడియో తప్పకుండా ఆఫ్టర్‌నూన్ 12కి వస్తుందండి. లేదంటే ఈవినింగ్ 6కి వస్తుంది. ఒకవేళ నాకు హెల్త్ బాలేదంటే మాత్రం నేను అప్‌లోడ్ చేయలేను. సో, ఒకసారి ప్లీజ్ ఆ టైంకి ఒక్కసారి మీ ఫోన్‌లో చెక్ చేసుకోండి. ఎవరైనా ఇంకా మన ఛానల్‌ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో, మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. ఇంతకుముందు చూపించాను గదండీ ఫస్ట్ గెల. ఆ గెల కాకుండా ఇంకా కాస్తూ ఉన్నాయన్నమాట. ఆ గెల నుండి వచ్చినటువంటి పువ్వులు, అంతకుముందు వచ్చినటువంటి పువ్వులు గూడా తెచ్చారు. సో, మళ్ళీ నెక్స్ట్ టైం నేను ఆ పువ్వులు ఇంకా ఉన్నాయన్నమాట. ఆ పువ్వులతో నేను వడ కూడా చేసి చూపిస్తాను. అలాగే బిర్యానీ కూడా చేస్తారు దాంతో. సో, అవన్నీ నెక్స్ట్ టైం వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. అంతవరకు మనకి ఇంతకుముందు నేను అప్లోడ్ చేసినవన్నీ వీడియోస్ అన్నీ ఒక్కసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్.